చూడండి ప్రసంగి 9వ అధ్యాయం ఇక్కడ నుంచి చూసుకుందాం. చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు కదండి. బతికుండే వాళ్ళకి చచ్చిన వాళ్ళకి అదే తేడా అండి. మనం బ్రతికి ఉన్నప్పుడే మనం సరైన డెసిషన్స్ తీసుకోవాలి. ఇక చనిపోయిన తర్వాత ఇంకా ఇన్ని జన్మలు లేవు, ఇంకా తర్వాత పరిస్థితులు ఇంకా భూమి మీద మళ్ళీ వస్తాం. మేము చాలామంది అంటారు దెయ్యాల్లాగా వచ్చారు, భూతాల్లాగా వచ్చారు, చనిపోయిన వాళ్ళు వచ్చారు, నాకు వాళ్ళు కనబడ్డారు, వీళ్ళు కనబడ్డారు, ఇలా రకరకాల ఇంకా చనిపోయిన వాళ్ళు చాలామందిని గుర్తు చేసుకుంటాం. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంటాం, మంచిదే జ్ఞాపకం చేసుకున్నంత వరకు. కానీ చనిపోయిన వాళ్ళ గురించి ఊరికే అలాగా మనసులోపై కొంతమంది శవాలతో కాపురం చేస్తున్నారట, కొంతమంది శవాలతో పడుకుంటున్నారట, కొంతమంది ఏంటంటే ఆ యొక్క శ్మశానాల్లో ఆ యొక్క బరియల్ గ్రౌండ్స్ దగ్గర నిద్రపోతున్నారంట. బాధేనండి. ఇప్పుడు మనతో ఉండేవాళ్ళు అంతవరకు మనతో ఒక మమేకమైపోయి మనతో ఒక బంధంలో ఉండేవారు మనకి వేరు చేయబడినారు అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయమే. కొంతమంది ఏంటంటే చనిపోయిన వారిని పూజిస్తారు, చనిపోయిన వాళ్ళు వస్తారంటారు, చనిపోయిన వాళ్ళు ఆశీర్వదిస్తారంటారు. వాళ్ళు మేము మా పెద్దలు మా పితరులు. చూడండి, భూమి మీద మీ పెద్దల్ని మీ పితరుల్ని గౌరవించండి, ప్రేమించండి. ఇలా చెప్తున్నానంటే ఇది సత్యం అనేది మనుషులు తెలుసుకోవాలా, విషయం ఏంటనేది అర్థం చేసుకోవాలా. ఇక్కడ ఎవరినో ఇరిటేట్ చేయడమో లేకపోతే ఎవరినో పాయింట్ చేయాల్సిన అవసరం లేదు. బ్రతికున్న మనం టైంని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు చనిపోయిన తర్వాత మన పితరులు వెళ్ళిపోయిన చోటుకి మనం వెళ్ళిపోతాం ఏంటి? ఇప్పుడు మన పితరులు ఎవరో సత్యం తెలియక వాళ్ళు వెళ్ళిపోయినారేమో మనకు తెలియదు. కానీ సత్యం ఇప్పుడు బ్రతికున్నప్పుడే సత్యాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని దయచేసి మీ జీవితాల నాశనానికి అప్పగించుకోవద్దండి. ఇప్పుడే మెలకువ తెచ్చుకోండి. చనిపోయిన వాళ్ళని పూజించడం కాదు, లేకపోతే చనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన కదా మీరు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కాదు. అయ్యో నా వాళ్ళు నాతో ఎంతో ప్రేమగా ఉండే, నా భర్త వెళ్ళిపోయింది, నా భార్య వెళ్ళిపోయారు, లేకపోతే నా పిల్లలు వెళ్ళిపోయారు, లేకపోతే తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, లేకపోతే వీళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళని పూజిస్తూ కూర్చుంటాం. వెళ్ళిపోయిన వాళ్ళని వదలకుండా ఇంకా వాళ్ళకి ఫోటోలు పెట్టుకొని లేకపోతే వాళ్ళని మూల పెట్టుకొని కూర్చొని వాళ్ళు పూజిస్తామంటే వాళ్ళకి దీనికి సంబంధం లేదండి. మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్ళిపోయారు, భూమిని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ప్రేమించరు, పగ పెట్టుకోరు. ఇక్కడ భూమి మీద ఉండేవాళ్ళకి ఇవన్నీ ఈ ప్రేమించరు, పగ పెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు దానిలో దేని అందు వారికి ఎప్పటికీ వంతు లేదు వాళ్ళకి. మీకు అర్థమైందా? చచ్చిన సింహం కంటే బ్రతుకున్న కుక్క మేలు కదా. రాజులు ఎంతోమంది వెళ్ళిపోయారు, ఎంతోమంది డిక్టేటర్స్ వెళ్ళిపోయారు, ఎంతోమంది నియంతలు వెళ్ళిపోయారు, ఎంతోమంది గొప్పవారు గనులు వెళ్ళిపోయినారు. ఎక్కడున్నారు? పాతాళంలో మందగా కూర్చోబడినారట. చూసారా? అయ్యో తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవు మా బోటివాడు వైద్యమా అని ఒక దగ్గర చెప్పబడి ఉంటుంది. మీకు అర్థమైంది? అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చారో మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాలా. పాతాళ బలం నుండి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. పాతాళ బలం నుండి, కుక్కల బలం నుండి. కుక్కలు అంటే ఏంటి? దురాత్మల సమూహాలు. మీరు చూస్తున్న మావారు, వీళ్ళు మావాళ్ళు, ఇగో మా అమ్మ వచ్చింది మాట్లాడుతుంది, మా బాబాయ్ వచ్చాడు మాట్లాడతాడు, మా పిన్ని వచ్చింది మాట్లాడుతుంది. వాళ్ళు ఒకవేళ దేవుడు పంపించి నేను దర్శించాలంటే వస్తారేమో. దేవుడు ఆజ్ఞ లేకుండా అలా ఎక్కడి నుంచి ఎక్కడికి రాలేరు. ఈవెన్ నీకు చూపించాలి ఏం చేయాలన్నా ఒకవేళ దేవుడు చూపిస్తే వస్తారు. ఇక దయ్యాల పనులు అవి. మీకు అర్థమైందా? చనిపోయిన వాళ్ళు బయటికి తెస్తున్నారు, కర్ణపిశాచులు అంటారు వాళ్ళని. అట్లాంటి వాళ్ళు నమ్మకూడదు, అలాంటి వాళ్ళ చోటుకి వెళ్ళకూడదు. కర్ణపిశాచు తంత్రాలు అంటారు. చనిపోయిన ఆత్మలు బయటికి రప్పించడం, ఇదంతా ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ చీకటి క్రియ. అది అవన్నీ మీకు అనవసరం. ఇంకా ఈ భూమి మీద చనిపోయిన వాళ్ళకి భూమికి ఎట్లాంటి సంబంధం ఇంకా లేదు. యాక్చువల్గా వాళ్ళకి ఏముండదు, వాళ్ళు ప్రేమించరు, పగ పెట్టుకోరు. ఉన్న నువ్వు నేనే సరి చేసుకోవాలా. మరి మనకి ఈ పగ ప్లేస్లో, ఈ కసి ప్లేస్లో, వీటి ప్లేస్లో మనం ఏంటంటే ప్రేమ, సమాధానం, సంతోషం, అసహనిగ్రహం, దయ, సహనం,
ఓర్పు, సాత్వికం ఇవన్నీ కూడా, దీర్ఘశాంతం, దయాలుత్వం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఎక్కడి నుంచి వస్తాయి? మనం భూమి మీద ఉన్నప్పుడే మంచిగా మార్చబడాలి, మన హృదయాలు మార్చబడాలి, జీవితాలు మార్చాలి. ఇంకా చనిపోయిన వాళ్ళ కోసం కూర్చొని ఏడ్చుకొని అలాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? ఆ బాధ భారం దేవుడి మీద పెట్టుకో. యేసు ప్రభు వైపు చూడు. నేనెన్నడు విడిపోయిన ఎడపోయాను. రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ఆలోచించు. ఆ పాతాల బలం నుండి, ఆ మరణ బలం నుండి నిన్నెవరు విడుదల చేస్తారు? మరణం అంటే మొదటి మరణం అందరికీ వస్తుంది, బాగా అర్థం చేసి. కొంతమంది మరణాన్ని ఆపేస్తామని బయలుదేరారు. ఏం ఉద్ధరిస్తారు? నీకు దేవుడు ఇచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకోవాలా. నువ్వు 60 సంవత్సరాలు ఉన్నావా, 100 సంవత్సరాలు ఉన్నావా, 200 సమస్య కాదు ఇది. ఉన్న సమయం ఎట్లా యూటిలైజ్ చేసుకున్నావు? దేవుడు లేకుండానే బతికేసావా నువ్వు ఇన్ని సంవత్సరాలు కూడా? నీకు తెలిసినా తెలియకపోయినా ఒక అదృశ్య శక్తి, అదే దేవుడు అనేవారు నిన్ను కాపాడుతున్నారు కనుక నువ్వు బతుకుతున్నావు ఈ భూమి మీద. ఇంకా నీకు ఆయుష్ ఇచ్చారు కనుక బతుకుతున్నావు. అది తీసేస్తే, ఆ ప్రాణం తీస్తే అయిపోయింది, ఇంకేం లేదు అక్కడ కదా. కనుక చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలే కదా. ఇప్పుడు చనిపోయిన గొప్పవారు, గనులు, రాజులు, రెడ్లు ఎవరైతే కావచ్చు చనిపోయినారు కదా. వీరు ప్రఖ్యాతులు ఉండేవారు, ఒకప్పుడు ఎంతో మంచిగా వెలిగిన వారు ఈరోజు మనకి భూమి మీద కనబడట్లేదు కదా. అందుకే చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికుండే మన అందరికీ తెలుసు మనం ఒకరు చస్తామని కదా. అయితే చచ్చిన వారు ఏమెరగరు, వాళ్ళకేం తెలియదు. ఇంకా వారి పేరు మరుగుపడి ఉంది, వారికి ఇంకా ఏ లాభం కలగదు, ఇంకేం కలుగుతుంది. నువ్వు ఎన్ని పూజలు చేస్తే, చనిపోయిన వాళ్ళకి నువ్వు ఎన్ని పూజలు చేస్తే వాళ్ళకేం లాభమా, లేదా వాళ్ళకేం తెలుస్తుందా? ఏముండదు అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఇంకా భూమి మీద ఇంకా దేనిలో దానికి వాళ్ళకి వంతు లేదు. భూమిలోంచి వెళ్ళిపోయారు. అందరం యాత్రికుల్లాగా వచ్చాము, యాత్ర ముగించుకొని వెళ్ళాలా. కానీ డెస్టినీ ఏంటి? ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలి, అది మనం ఆలోచించుకోవాలి. నరకానికి, పాతాళానికి, లేకపోతే నిత్య మరణానికి వెళ్ళకూడదు, నిత్య అగ్నికి వెళ్ళకూడదు, నిత్య శిక్షలోకి వెళ్ళకూడదు. అది తప్పించడానికే, ఉచితంగా నిన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నీ పాపాల కొరకు, నీ శాపాల కొరకు, నీ యొక్క పరిస్థితి అంతటి నుండి, ఆ కుక్కల బలం నుండి, పాతాల బలం నుండి, మరణ బలం నుండి నీకు విడుదల చేయడానికి యేసు ప్రభు వచ్చారు. మరణాన్ని జయించారు, తిరిగి లేచారు, మరలా రాబోతున్నారని తీసుకొని వెళ్ళబోతున్నారు. మరి సిద్ధపడవా? ఇప్పుడు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించుకో. ఏ యొక్క డిప్రెషన్లో ఉన్నావో, ఏ నిరాశలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, భూమి మీద ఉండేది గొప్ప విషయం కాదని, చనిపోయిన తర్వాత విషయమే అసలు విషయం. అది భూమి మీద ఎలాగైనా తెలియస్తే ఏం చేస్తుంది? దేవుడు ప్రాణం ఇచ్చారు, మనకి ప్రాణాత్మ శరీరాలు ఇచ్చారు. శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. కనుక నచ్చినట్టు తిరిగేస్తామనడానికి లేదు కదా. అసలైందంతా చనిపోయిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా బ్రతికున్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే అదే. మీకు అర్థమైందా? చనిపోయిన తర్వాత నీ ఆత్మ నీ స్వాధీనంలో ఉండదు. ఇప్పుడు మన శరీరం అంటే మనం చెప్పినట్టల్లా వెళ్తుంది ఎక్కడికంటే అక్కడికి. కానీ ఆత్మ అలాగ మనం చెప్పినట్టు వెళ్ళడానికి లేదు అక్కడ. ఒక 2 శక్తులు అయితే అటు సైతాన్ వైపు వెళ్ళిపోవాలి, లేకపోతే ఇక దేవుడి శక్తి. అక్కడ దైవశక్తి, సాతాన్ శక్తి. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మకి ఎదురయ్యేవా రెండే. ఇక చనిపోయిన వాళ్ళు రారు, లేకపోతే ఇంకెవరో పేర్లు చెప్పుకో కాదు. యేసుప్రభు ఉంటారు, సైతాన్ ఉంటారు, అంతే. మీకు ఆలే కనబడతారు, ఇంకెవరు కనబడరు చనిపోయిన తర్వాత. ఇప్పుడే నీ జీవితాన్ని సెట్ చేసుకొని నీ పరిస్థితిని మార్చుకొని ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే యేసు ప్రభుతో నిత్య జీవానికి వెళ్తావు. చనిపోయిన తర్వాత ఆయన ముందు ప్యారడైజ్లోకి వెళ్తావు, ప్యారడైజ్లో పెడతారు. తర్వాత ఉంది ఫైనల్ జడ్జిమెంట్. మీకు అర్థమవుతుంది, ఇవన్నీ ఉన్నాయి. ఇది స్పిరిచువల్ రీమ్, అది అర్థం చేసుకోవాలా. ఆత్మలోకం అది. నువ్వు ఇంకా కాదు కూడదని ఈరోజే నువ్వు సరి చేసుకోలేదా? నువ్వు నీకు సువార్తను అంగీకరించలేకపోతున్నావా? యేసయ్య దేవుని కుమారుడని, యేసయ్య దేవుడని, ఆయన రక్షకుడని, ఆ యొక్క పరిస్థితి అంతటి నుండి నీకు విడుదల చేయగల రక్షకుడు అన్న సత్యాన్ని నువ్వు ఈరోజు తిరస్కరిస్తున్నావా? అయితే నువ్వు సైతాను కబంధ హస్తాలో చిక్కుకొని ఉన్నట్టే లెక్క. మీకు అర్థమైందా? వాడు నిన్ను పట్టేశాడు, నీ ఆత్మని కొల్లగొట్టడానికి నిన్ను పట్టేశాడు. అది బాగా జ్ఞాపకం చేసుకోవాలా.
దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.